హాయ్ ఫ్రెండ్స్, నేను సౌండ్ బార్ బాడీ కోసం 90 సెంటీమీటర్స్ పీవీసీ పైప్ యూస్ చేస్తున్నా. ఆ పైప్ మీద మన సౌండ్ బార్ డిజైన్ వచ్చేలా ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేస్తున్నా ప్రాపర్గా. ఎందుకంటే ముందు మనం డ్రా చేసుకుంటే సౌండ్ బార్ని ఎలా తయారు చేయాలో మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో నేను యూస్ చేసే పైప్ కూడా ఓల్డ్ పైప్. ఇన్ కేస్ మీ దగ్గర ఓల్డ్ పైప్ లేకపోతే మీరు స్క్రాప్ స్టోర్స్లో ట్రై చేయొచ్చు. అక్కడ ఓల్డ్ పైప్స్ మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. అలాగే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఫర్దర్గా వీడియోలో ఇంకా చాలా తక్కువ కాస్ట్కి కాంపోనెంట్స్ ఎక్కడ దొరుకుతాయి, స్పీకర్స్ తక్కువ కాస్ట్ మనకి ఎక్కడ దొరుకుతాయని చెప్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు వీడియోలో చూస్తే నేను పైప్ని హీట్ చేస్తూ కట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ యూస్ చేయడం వల్ల నాకు చాలా టైం అనేది సేవ్ అయింది. అలాగే చాలా ఈజీగా కట్ అయిపోయింది. మీరు హాట్ ఎయిర్ గన్ ఉంటే హాట్ ఎయిర్ గన్ యూస్ చేసి కట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం కట్ చేసిన ప్లేస్లో మనకు స్మూత్గా ఉండదు అన్నమాట బాడీ. సో అందుకే శాండ్ పేపర్ యూస్ చేసి స్మూత్ చేస్తున్నా. అలా చేస్తే మనకి లుక్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. ఇందాక కట్ చేసిన పైప్ పీస్ని ఇప్పుడు షీట్గా మారుస్తున్నాను. నేను హాట్ ఎయిర్ గన్ యూస్ చేసి మారుస్తాను. ఇంకేస్ మీ దగ్గర హాట్ ఎయిర్ గన్ లేకపోతే మీ స్టవ్ యూస్ చేసి కూడా షీట్గా మార్చుకోవచ్చు పీస్ని. మన పీవీసీ షీట్ రెడీ అయిపోయింది. మీరు చూసుకుంటే ఈ స్పీకర్స్ మనం ఈ సౌండ్ బార్లో యూస్ చేస్తాం. ఈ స్పీకర్స్ ఎక్కడ దొరుకుతాయి, మనకి అంత తక్కువగా ఎక్కడ దొరుకుతాయని నేను ఫర్దర్గా చెప్తాను వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లేకపోతే మీరు 200 రూపీస్లో సౌండ్ బార్ బిల్ చేయడం చాలా కొంచెం కష్టం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే ప్రతి స్పీకర్ యొక్క మార్కింగ్స్ నేను షీట్ మీద తీసుకుంటున్నా. పర్ఫెక్ట్ సైజ్, పర్ఫెక్ట్ లెంత్లో నేను మార్కింగ్స్ అనేవి తీసుకుంటున్నా. మీరు చూస్తే ఇందాక నేను డ్రా చేసిన మార్కింగ్స్ పర్ఫెక్ట్గా ఏ స్పీకర్కి ఆ స్పీకర్ డివైడ్ చేసి డ్రా చేసుకున్నా. మార్కింగ్స్ సెట్ అయ్యేలా నేను పీవీసీ షీట్ని కట్ చేస్తున్నా. ఇందులో యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే నేను పీవీసీ షీట్ని బ్లేడ్ ఇంకా హీటర్ యూజ్ చేసి కట్ చేస్తున్నా. లేదు మీరు ఎక్సా బ్లేడ్ కూడా యూజ్ చేసి కట్ చేయొచ్చు, కానీ కష్టం అవుతుంది, హార్డ్ అవుతుంది అన్నమాట. మీకు ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, అలాగే వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో మీరు కూడా హెక్సా బ్లేడ్ యూజ్ చేసి ఉంటే కట్ చేయండి. ఇన్ కేస్ హాట్ ఎయిర్ గన్ ఉంటే మాత్రం ఈ ట్రిక్ ట్రై చేయండి. నేను అలా 7 హోల్స్ కట్ చేశాను. సో కట్ చేసిన ప్రతి హోల్ని మనం శాండ్ పేపర్తో ఫినిష్ చేసుకోవాలి, లేకపోతే లుక్స్ దెబ్బేసేస్తాయి. అలానే ప్రతి హోల్ని శాండ్ పేపర్ని ఇంకా ఫైల్స్ని యూజ్ చేసి మొత్తం స్మూత్ చేశాను. ఐ హోప్ మీకు వీడియోలో ప్రతి స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇన్కేస్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఫర్దర్గా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా నేను మీరు చెప్పిన ప్రాజెక్ట్స్లో ఖచ్చితంగా ప్రతి సండే ఒక ప్రాజెక్ట్ని చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కట్ చేసి శాండ్ పేపర్ చేసిన తర్వాత పీవీసీ చూడటానికి ఇలా ఉంది. ఐ హోప్ నా కటింగ్స్ అండ్ ఫినిషింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇన్కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో సేమ్ మీరు కూడా కట్ చేసుకోండి. మేబీ మీకు సేమ్ స్పీకర్స్ దొరకకపోతే మీకు దొరికిన స్పీకర్స్తో ఈ డిజైన్ వచ్చేసి క్రియేట్ చేయండి, మీ ఓన్ డిజైన్ క్రియేట్ చేయండి. మేబీ నేను చేసిన దాని మీద మీరు ఇంకా బెటర్గా చేయొచ్చు కూడా. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే నేను తీసుకున్న స్పీకర్స్ ఉన్నాయి కదా, దానికి ఉన్న 4 హోల్స్ని ఆ పీవీసీ పైప్ మీద మార్క్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఆ పీవీసీ పైప్స్కి హోల్స్ చేయాలి. ప్రతి స్పీకర్కి 4 హోల్స్ అయితే చేయాలి మనం. ఇది వుడెన్ పేపర్ షీటు. ఇది మనకి బయట దొరుకుద్ది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఈ షీట్ని మనం ప్రాపర్గా పీవీసీ షీట్కి స్టిక్ చేసేసుకోవాలి. ఐ మీన్ ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి బేసిక్గా. సో మీరు క్లాత్ యూస్ చేసి స్టిక్ చేస్తే మీకు ఎయిర్ గ్యాప్స్ పోతాయి. సో ప్రాపర్గా అయితే స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకునే చూడవచ్చు పీవీసీ షీట్ ఎలా ఉందో. సో ఇప్పుడు నేను బ్లేడ్ యూస్ చేసి ఆ హోల్స్ని కట్ చేస్తున్నా. సో ఆ హోల్స్ మొత్తం పేపర్ని కట్ చేసేస్తున్నా, ఎందుకంటే అవి ఉంటే మా స్పీకర్స్ బయటికి కనిపించవు, ప్లస్ సౌండ్ కూడా రాదు. సో అందుకే మొత్తం కట్ చేసేస్తున్నా. సో చూడండి మన పీవీసీ షీట్ ఎలా ఉందో. ఇప్పుడు నేను నట్ బోల్ట్స్ తీసుకుని మనం ఇందాక చేసుకున్న ప్రతి స్పీకర్ యొక్క హోల్ ఫిక్స్ చేసేసుకుంటున్నా. సో సేమ్ ఇలాగే ప్రతి స్పీకర్ని నేను మన పీవీసీ షీట్కి స్టిక్ చేసేస్తున్నా.
మనం స్పీకర్స్ని సక్సెస్ఫుల్గా పీవీసీ షీట్కి నట్ అండ్ బోల్ట్స్ని యూస్ చేసి టైట్ చేసాం. ఇప్పుడు మనం ప్రతి స్పీకర్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, మనం ప్రతి స్పీకర్ని ప్యారలల్గా కనెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్లో యూస్ చేసిన కాంపోనెంట్స్ ఇవే: స్పీకర్స్, యాంప్లిఫైర్ బోర్డ్ అండ్ బ్లూటూత్ మాడ్యూల్. సో మీరు చూస్తే బ్లూటూత్ మాడ్యూల్ని యాంప్లిఫైర్ బోర్డ్కి ఎలా కనెక్ట్ చేశానని. కనెక్షన్స్ అయితే అంత హార్డ్గా ఉండవు, మీ సర్క్యూట్ డయాగ్రామ్ చూసి ఈజీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం కాంపోనెంట్స్ అన్నిటిని మన సౌండ్ బార్ బాడీలో ఫిట్ చేసేస్తున్నాను. నేను ఇంకా సర్క్యూట్లో కొత్తగా యాడ్ చేసింది అయితే ఈ ఫిమేల్ సి సాకెట్ అండ్ ఇంకా ఒక స్విచ్ యాడ్ చేశాను. మీ ఫిమేల్ సి సాకెట్ని యాంప్లిఫైర్ బోర్డ్ 5 వోల్ట్ దగ్గర మీ ఫిమేల్ సి సాకెట్ని కనెక్ట్ చేయండి. అలాగే ఒక స్విచ్ యాడ్ చేశాను. ఈ సర్క్యూట్ చాలా సింపుల్, ఐ థింక్ అందరికీ అర్థమవుద్దని అనుకుంటున్నా. ఇప్పుడు నేను పీవీసీ షీట్ పీసెస్ని షేప్లో కట్ చేసుకుని మొత్తం సౌండ్ బార్ని వచ్చేసి క్లోజ్ చేస్తున్నా. స్పీకర్ని అయితే బాడీ పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తాం ఫెవిక్విక్ యూస్ చేసి. బట్ ఇప్పుడు నేను ఒక ఎంసీల్ తీసుకుని దాన్ని మిక్స్ చేస్తున్నా. అది ఎందుకంటే ఎంత బాగా ఫిట్ చేసిన స్పీకర్లు ఇంకా కొన్ని గ్యాప్స్ వచ్చేసి ఉండిపోయాయి, అందుకే ఎంసీల్ యూస్ చేసి ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తా. ఫైనలీ మన సౌండ్ బార్ రెడీ అయిపోయింది. చూడండి, లుక్స్లో మాత్రం చాలా క్రేజీగా ఉంది, డిజైన్ మాత్రం చాలా క్లాసిక్గా చేశాను. సో ఇప్పుడు ఒకసారి మా సౌండ్ బార్ ఎలా వర్క్ అవుతుందో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. నేను మొబైల్ ఛార్జింగ్ కేబుల్ని యూస్ చేసి సౌండ్ బార్ని కనెక్ట్ చేస్తున్నాను. వచ్చేసి కనెక్ట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం కొన్ని సాంగ్స్ ప్లే చేస్తాం. నేను పెట్టిన రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలి టైగర్ సో మీరు చూడొచ్చు సౌండ్ 50% ఉన్నప్పుడు ఎలా వస్తుంది. ఇప్పుడు 80% పెడదాం. ఓకే, మీరు చూడొచ్చు సౌండ్ వచ్చేసి ఎంత లౌడ్ వస్తుందో. జస్ట్ 50% కాస్త చెవులు పగిలిపోయేంత వచ్చింది. నేను ఈ సౌండ్ బార్ నుంచి వస్తున్న బేసిక్ కానీ సౌండ్ కానీ చాలా సాటిస్ఫై అయినా. అసలు సౌండ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఇంత సౌండ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అంతకు మించి నా ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది. సౌండ్ విన్నారు కదా, ఇప్పుడు ఈ డిజైన్ చూడండి. దీని బ్యాక్ సైడ్ కూడా నేను వుడెన్ షీట్స్ని యూజ్ చేసి ఈ షేప్లో డిజైన్ చేశాను. నిజంగా ఒక ప్రొఫెషనల్ సౌండ్ బార్ చూసినట్టు ఉంది నాకు నిజంగా. అసలు డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. నేను ఇంకా ఒక విషయం మీ ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. అదేంటంటే, నేను ఈ సౌండ్ బార్లో బ్యాటరీస్ యూజ్ చేయొచ్చు, కానీ నేను యూజ్ చేయలేదు, కావాలని యూజ్ చేయలేదు. ఎందుకంటే మన బ్యాటరీస్ ఎంత మంచి బ్యాటరీస్ యూజ్ చేస్తే అది కొన్ని అవర్స్ వరకు వస్తుంది ప్లే టైం. సో అందుకే నేను ఏం చేశాను అంటే డైరెక్ట్ ఛార్జర్ కనెక్ట్ చేశాను ఈ సౌండ్ బార్. మనకు కావాల్సిన సేపు ఇంచక యూజ్ చేసుకోవచ్చు ఈ సౌండ్ బార్ని. అందుకే అన్లిమిటెడ్ టైం రన్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్ ఈ సౌండ్ బార్ని నేను బ్యాటరీస్ లేకుండా తయారు చేస్తాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీకు వుడెన్ షీట్స్ చూపించాను కానీ మీరు వైట్ కలర్ చూస్తున్నారు కదా, అదైతే స్ప్రే పెయింట్ అయితే కాదు. అది వచ్చేసి అది కూడా స్టిక్కర్, అదొక స్టిక్కర్ షీట్ అనమాట. ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే ఆన్లైన్లో దొరుకుద్ది, బట్ కానీ ఆఫ్లైన్లో ఎక్కడ దొరుకుతుందని మేము చెప్తాను. అది ఎక్కడంటే మన బైక్స్కి నేమ్స్ అలాగే నేమ్ స్టిక్కరింగ్స్ వేయించుకుంటాం కదా, ఆ షాప్లోకి వెళ్ళి అడగండి. మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు స్టిక్కర్ ఇస్తారు. సో ఓకే గైస్, బాయ్.